నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. షాహపురంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని విశేష స్పందన. టీడీపీ తీర్థం పుచ్చుకున్న సర్పంచ్ చాటాతి వీరలక్ష్మి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మేము సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం జిల్లాలో బస్సు యాత్ర ముగించుకుని అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కూడా జనం పెద్ద ఎత్తున వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవున అన్ని గ్రామాల్లో వైఎస్ జగన్ చూసేందుకు జగన్ ఎగబడ్డారు. 6వ రోజు జరిగిన జగన్ బస్సు యాత్రలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికి బస్సు యాత్రలో పాల్గొన్నారు. చేతులు టక్కన సెల్లు కింద పడుతుంది.
توفنا مسلمين والحقنا بالصالحين. रमजान का महीना तकरीबन खत्म हो रहा है। भाई अल्लाह तो अच्छी तरीके से जानता है कि आज की दावत इफ्तार है, जिसमें हमारी रियासत के वज़ीर आला आए हैं। अल्लाह इनके आने को कबूल फरमा। इनके आइंदा होने वाले इलेक्शन के अंदर बाकी रख। अल्लाह हम सब अल्लाह इनके साथ देने की तौफीक अता फरमा। इस शहर के होने वाले एमएलए साहब अलहाज मकबूल साहब को अल्लाह शहर की खिदमत करने का जज्बा और शौक नसीब फरमा। अल्लाह हम सब के लिए बता फरमा। अल्लाह किस तरीके से इनके वालिद मोहतरम जनाब इज्जत बहा हज़रत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम సత్యసాయి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉన్న దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రజలకు ఎక్కడ వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అవి ఏంటనేది నేను సిఎస్ గారు చాలా డీటెయిల్గా వీసీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఈ హీట్ వేవ్స్కి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్, ఐసిడిఎస్, స్కూల్ ఎడ్యుకేషన్ వల్ల ముఖ్యంగా మన పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, అట్లా రెవెన్యూ బేసిక్గా ఇట్లా ఉంటారు. ఫస్ట్ నేను మీ అందరికీ నిన్న మెసేజ్ పెట్టింది ఏంటంటే అన్ని చోట్ల, అన్ని పబ్లిక్ ప్లేస్లో, అన్ని ఆఫీసుల్లో చలివేంద్రం ఏర్పాటు చేయండి. మినిమం 2 పెద్ద కుంటలు అనేసి వాటర్ పోయడం. ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి బ్రేక్ ఓన్లీ ఫర్ వాటర్ 2 times ఇవ్వాలి. మనం ఒకసారి ఇస్తాము అంతేనా? ఇస్తున్నాను ఏ టైంకి? ఇప్పుడు హాఫ్ డే కదా, హాఫ్ డే కాబట్టి 2 times ఇస్తున్నారా? మార్నింగ్ 10 o'clock ఒకసారి అయిపోతుంది కదా అంతేనా? మళ్ళీ అంతే కాదు, ఒక బ్రేక్ 10 నిమిషాలు ఇచ్చేప్పుడు 2 బ్రేక్ 5 నిమిషాలు ఇవ్వండి. అది ఓన్లీ వాటర్ బ్రేక్. అది కంపల్సరీగా వాటర్ తాగమని చెప్పాలి పిల్లలకి, కంపల్సరీగా వాటర్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లా మనకేం రాదు. అసలు 11 తర్వాత 20 ప్లస్లో ఒక్కరు ఉండకూడదు. అలాగే చెప్పి వీళ్ళు మళ్ళీ ఫుల్ వేస్ కావాలంటే దానికి తగ్గ స్పెండ్ చేయాలి. 2 పూటలు ప్లాన్ చేసుకోండి. ఎక్కడ కూడా మన వెబ్సైట్లో ఇలాంటి ఇష్యూస్ రాకూడదు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ. మెడికల్ హెల్త్ వాళ్ళకి ఆ ఏరియాలో ఉపాధి హామీ వర్క్స్ లోపల ఉన్న బిఎస్సికో, సిఎస్సికో, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్కో వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం పామదుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 250 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి పల్లె సింధురారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి కండువలు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బివి వెంకటరాముడు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రతి సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాం. అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుండటంతో షహాపురం జనసంద్రంగా మారింది. అభిమాన దళాన్ని చూసిన అధిష్టానం దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. అనపర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి కాకుండా బీజేపీకి కేటాయించడంపై న్యాయం కోసం నల్లమిల్లి అంటూ ప్రజల నిర్ణయం కోసం, ప్రజల మద్దతు కోసం ప్రజల్లోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి ప్రజల కార్యకర్తలు బాసటగా నిలిచారు. శనివారం మహేంద్రవాడలో, ఆదివారం అనపర్తిలో, సోమవారం షహాపురంలో నిర్వహించిన న్యాయం కోసం ప్రజలు వద్దకు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి సత్యవతి ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇంతటి స్పందన చూస్తుంటే కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదని, ప్రజలు మద్దతుతోనే ప్రజలు నిర్ణయించిన ప్రకారమే నా కార్యాచరణ ఉంటుందని, నాకు ప్రజలు ఇచ్చిన మద్దతు రుణపడి ఉంటానని, ప్రజల నుండి నాకు వస్తున్న ఆదరణతో పార్టీ అధిష్టానం నుండి కబురు వచ్చిందని, అయితే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఉదయం న్యాయం కోసం ప్రజల వద్దకు కార్యక్రమం పూర్తి చేసుకుని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్తానని అన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి చేపట్టిన పాదయాత్రకు రామకృష్ణారెడ్డి మాతృమూర్తి మూలారెడ్డి సతీమణి సత్యవతి మహేంద్రవాడ, పందరపాక, అనపర్తి, షహాపురం గ్రామాల రిక్షా పై కూర్చొని కొడుకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ కంటతడి పెడుతున్న సంఘటనలు స్థానికుల హృదయాలను కదిలించాయి.
రామచంద్రపురం మండలం నర్సపురపుపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మరియు 9 మంది వార్డు మెంబర్లతో సహా 300 మంది అనుచరులతో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తూ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, దేశ చరిత్రలో మొట్టమొదటిగా గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని, పంచాయతీ నిధులను అక్రమంగా దారి మళ్లించారని, దీంతో పంచాయతీలలో అభివృద్ధి కరువడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. షాహపురంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని విశేష స్పందన. టీడీపీ తీర్థం పుచ్చుకున్న సర్పంచ్ చాటాతి వీరలక్ష్మి.